నమస్తే, జై స్వరాజ్య వరల్డ్ టీవీకి స్వాగతం. 4వ దశ లోక్సభ ఎన్నికలు సమయం రానే వచ్చింది. మే 13 లోక్సభ ఎన్నికలకు సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశాయి. మరి ఇక్కడ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అటు భాజపా పార్టీ, బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ గెలుపు మాదంటే మాదే అని చెప్పి తమ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ సమగ్ర సర్వే అంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలుపోటములు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నంలో ఈరోజు మనము సీనియర్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు గారితో ఉన్నాము. శేషు గారు లోక్సభ 17 నియోజకవర్గాలు, తెలంగాణ సంబంధించి 17 నియోజకవర్గాల్లో గెలుపోటం అనేది ఏ విధంగా ఉండబోతుందో అంచనా వేసే ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకుందాము. మే 13న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 17 లోక్సభ స్థానాలలో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీ బలం ఎంత అనేటటువంటి విశ్లేషణలో భాగంగా జై స్వరాజ్ వరల్డ్ టీవీకి ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ చేస్తున్నాం. ఆ విశ్లేషణలో భాగంగానే వరంగల్ లోక్సభ పరిధిలో వరంగల్ లోక్సభ స్థానంలో ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే దానిపైన జై స్వరాజ్ వరల్డ్ టీవీ ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ కార్యక్రమాన్ని చేపట్టింది. వరంగల్ లోక్సభ పరిధిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనేటటువంటి చర్చలో భాగంగా ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలలో 6 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఒకే ఒక్క లోక్సభ స్టేషన్ గణపూర్ నుంచి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవటం వల్ల వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో వరంగల్ లోక్సభ స్థానంలో 2024 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు అనేటటువంటి విశ్లేషణ జరుగుతుంది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో 2014లో ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలిచింది, కడియం శ్రీహరి గెలిచారు. 2015లో బై ఎలక్షన్ జరిగితే పసునూరి దయాకర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. 2019 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పసునూరి దయాకరే పోటీ చేశారు. కానీ పసునూరి దయాకర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవటం వల్ల ఇక్కడ ఏమైనా సమీకరణాలు మారుతున్నాయా? కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావటం వల్ల సమీకరణాలు ఏమైనా మారుతున్నాయా అనేటటువంటి దానిలో భాగంగానే వరంగల్ లోక్సభ పరిధిలో ముక్కోణపు పోటీ, ట్రయాంగిల్ పోటీ జరుగుతుంది. 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్యంగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పోటీలో నిలబడ్డారు. కడియం కావ్యకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ప్రస్తుతం హన్మకొండ జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సుధీర్ కుమార్ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. బీజేపీ నుంచి అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూర్ రమేష్ టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ నుండి ఆరూర్ రమేష్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఆరూర్ రమేష్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్య పోటీ చేస్తున్నారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా వరంగల్ లోక్సభ స్థానంలో ఏ పార్టీ బలం ఎంత ఉందనేటటువంటి విషయాన్ని కనుక ఇక్కడ మనం చూస్తే జై స్వరాజ్ వరల్డ్ టీవీ అందిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశ్లేషణలో 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా వరంగల్ లోక్సభ పరిధిలో పార్టీల బలాలు చూసినట్లయితే గెలిచినటువంటి బీఆర్ఎస్ 6,12,000 ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి దొంబేటి సాంబయ్య 2,62,000 ఓట్లు మాత్రమే సాధించారు. బీజేపీ అభ్యర్థి చింత సాంబమూర్తి 83,777 ఓట్లను మాత్రమే సాధించారు. భారతీయ జనతా పార్టీ 1,00,000 ఓట్లను కూడా సాధించలేకపోయింది 2019 లోక్సభ ఎన్నికల్లో. గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్
6,12,000 ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ సగం ఓట్లను కూడా సాధించలేకపోయింది. 2,62,000 ఓట్లను మాత్రమే సాధించగలిగింది 2019 లోక్సభ ఎన్నికల్లో. అండ్ మారిన రాజకీయ పరిస్థితులలో జరిగినటువంటి నవంబర్లో జరిగినటువంటి 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ పరిధిలో పూర్తిగా పార్టీల తలరాతలు మారాయి, ఫలితాలు తారుమారైనటువంటి సంఘటనలు చూసాం. 2023 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 6 శాసనసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒకే ఒక్క శాసనసభ స్థానం స్టేషన్ గణపూర్లో కడియం శ్రీహరి గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పుడు అది కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావటం వల్ల వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలో ఉన్నారు. 23 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 6,63,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాల్లో 4,63,000 ఓట్లు, అంటే అక్షరాల 2 లక్షల ఓట్ల డిఫరెన్స్ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్కు ఉంది. బీజేపీ 1,56,000 ఓట్లను సాధించింది. అయితే ఈసారి బీజేపీ వరంగల్ లోక్సభ స్థానం పైన గంపెడ ఆశలు పెట్టుకుంది. వరంగల్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారు. కేవలం బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్లు 1,56,000, బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు 1,56,000 ఓట్లు మాత్రమే. కానీ కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు 6,63,000 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కి కేవలం 4,63,000 ఓట్లు వచ్చాయి. 2023 శాసనసభ ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకుంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ 2 లక్షలు అయితే కాంగ్రెస్కి బీజేపీకి ఉన్నటువంటి డిఫరెన్స్ 5 లక్షల ఓట్లు డిఫరెన్స్ ఉంది. మరి ఈ తేడాన్ని ఎట్లా కవర్ చేస్తారనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయా పార్టీల మీద గెలుపు ఓటములపై ప్రభావం చూపేటటువంటి అంశాల్లో మొట్టమొదటిది ఈ లోక్సభ పరిధిలో 7 శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి ఉండటం కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నట్లుగానే చూడాలి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉండటం కాంగ్రెస్కి కలిసి వస్తున్నటువంటి అంశంగానే చూడాలి. అదేవిధంగా స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట, భూపాలపల్లి, పాలకుర్తి లాంటి 4 నియోజకవర్గాల్లో, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట, భూపాలపల్లి, ఈ 4 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీకి చాలా తక్కువ ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ 4 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలహీనంగా లేకపోవడం ఆ పార్టీకి బలహీనంగా కనపడుతుంది. బీజేపీకి వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల లాంటి నియోజకవర్గాల్లో తప్ప మిగతా 4 నియోజకవర్గాల్లో చాలా తక్కువ ఓటింగ్ పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ గెలుపు పైన నీడలు కనపడుతున్నాయి. తరువాత శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్రమంగా బలహీనపడింది. సిట్టింగ్ ఎంపీ మారిపోయారు పసునూరు దయాకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే మారిపోయారు కడియం శ్రీహరి, మేయర్ గుండు సుధారాణి మారిపోయారు. 20 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయినటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. భారతీయ జనతా పార్టీకి కేవలం 3 నియోజకవర్గాల్లో మాత్రమే బలం ఉంది. బీఆర్ఎస్ క్రమంగా బలహీనపడింది. కాబట్టి అంతిమ ఫలితము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ అయితే వరంగల్ లోక్సభ నియోజకవర్గం పైన గంపెడ ఆశలు పెట్టుకుంది. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో విజయం సాధించబోతున్నాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ని కూడా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీ క్షేత్రస్థాయిలో చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా కనపడుతుంది. ఏ కోణంలో చూసినా కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓట్లలో లక్షల ఓట్ల తేడా ఉన్నటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఫలితము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ముక్కోణపు పోటీ జరిగిన కొద్దిపాటి ఓట్ల తేడాతోటైనా కాంగ్రెస్ పార్టీకే విజయ అవకాశాలు ఉన్నట్లుగా కనపడుతుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య పార్టీ మారటాన్ని సాధారణ ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నా అభ్యర్థి బలహీనంగా ఉన్న పార్టీ బలంగా ఉంది. పార్టీ బలంతో కాంగ్రెస్ పార్టీకి వరంగల్ లోక్సభ స్థానంలో ఎడ్జి ఉన్నట్లుగా కనపడుతుంది. విజయ అవకాశాలు కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడటం, బీజేపీ 4 నియోజకవర్గాల్లో సంస్థాగతంగా బలహీనంగా ఉండటం అంతిమ ఫలితం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలలో వరంగల్ లోక్సభ స్థాన పరిధిలో ఉన్నట్లుగా జై స్వరాజ్ వరల్డ్ టీవీ విశ్లేషణలో కనపడుతుంది.